Hello, welcome to Bhima Ramu's online spoken English video number 37th వీడియోకి వచ్చాం. మళ్ళీ ఈ వీడియోలో మనం ముఖ్యంగా టెన్సెస్ గురించి లర్న్ చేద్దాం. ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, ఆ టెన్సెస్ని మనం ఎలా వాడాలి, అక్కడ టెన్సెస్లో ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలి, అన్ని టెన్సెస్ మనకి అవసరమా, అవసరం లేని టెన్సెస్ ఏంటివి, అవి కూడా లర్న్ చేయబోతున్నాం మనం. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ నంబర్ 37 అండి. ఈ 37th వీడియోని మనం దట్ సౌండ్స్ గుడ్, గ్రేట్, వండర్ఫుల్ అన్న ఒక లైన్తో స్టార్ట్ చేసుకుందాం. ఏంటిది? ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారండి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా దీన్ని యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్ సౌండ్స్ గుడ్ అనొచ్చు, లేకపోతే దట్ సౌండ్స్ గ్రేట్ అనొచ్చు, లేదంటే దట్ సౌండ్స్ వండర్ఫుల్ అనొచ్చు. ఎలాంటి సందర్భంలో మనం ఈ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. యూసేజ్ అంటే ఏ సందర్భంలో ఉపయోగించాలంటే టు సే అన్ ఐడియా ఆర్ సజెషన్ ఈజ్ గుడ్. ఒకరు ఇచ్చిన ఐడియా కానీ సలహా కానీ గుడ్, బాగా ఉంటే దట్ సౌండ్స్ గుడ్ అంటాం. వారిచ్చిన సజెషన్ గొప్పగా ఉంటే దట్ సౌండ్స్ గ్రేట్ అంటాం. అద్భుతంగా ఉంటే దట్ సౌండ్స్ వండర్ఫుల్ అంటాం. సో గుడ్, గ్రేట్, వండర్ఫుల్ ఇవే యూస్ చేయాలని ఏం లేదు. ఎక్సలెంట్, బ్యూటిఫుల్ అని ఈ విధంగా మనకు కావాల్సిన వర్డ్ని అక్కడ సౌండ్స్ తర్వాత ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను ఒక సజెషన్ ఇస్తాను. ఆ సజెషన్ ఏంది అంటే ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ డైలీ. మీకు ఇచ్చాను నేను ఒక సజెషన్. మీరు రిప్లై ఎలా ఇవ్వచ్చు? దట్ సౌండ్స్ గ్రేట్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం దట్ సౌండ్స్ గ్రేట్, గుడ్, వండర్ఫుల్ని సిచ్యువేషన్ని బట్టి యూస్ చేసుకుంటాం. మళ్ళీ మనం అనుకున్న టాపిక్ టెన్స్ అండి. మనం ఈ వీడియోస్లో అంటే 40 వీడియోస్ అనుకున్నాం కదా, మళ్ళీ ఇది 37th వీడియో. 36th వీడియో వరకు మనం ఎప్పుడు ఎక్కడా కూడా టెన్స్ అన్నది వాడలేదు. టెన్స్ అని తెలియకుండా కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. టెన్సెస్ కూడా లర్న్ చేయొచ్చు. అసలు టెన్స్ అంటే ఏంటి, ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, ఏ టెన్స్ని మనం ఎలా యూస్ చేయాలి అన్నది లర్న్ చేయబోతున్నామండి. చాలా డీప్గా లర్న్ చేయబోతున్నాం ఇక్కడ. టెన్స్ అంటే ఏమో కాదు, ఒక పని ఎప్పుడు జరిగింది అని తెలియజేసేదే టెన్స్. అదే అండి ఇక్కడ ఇచ్చాం, టైమ్ ఆఫ్ యాక్షన్. ఒక పని ఇప్పుడు జరిగిందా, గతంలో జరిగిందా, భవిష్యత్తులో జరగబోతుందా అని తెలియజేసేదే టెన్స్. ఇక్కడ 3 అని ఇచ్చాం చూడండి. అంటే 3 మెయిన్ టెన్సెస్ ఉంటాయి, ప్రధాన టెన్సెస్ 3. అవే ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. చూడండి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో మనకి 4 ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకి 4 పాస్ట్ టెన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి 4 ఉంటాయి. సో టోటల్గా ఇక్కడ మనకి 3 మెయిన్ టెన్సెస్ ఉన్నాయి. ప్రతి మెయిన్ టెన్స్కి 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. వాటిని మనం టోటల్గా 12 టెన్సెస్ అంటాం. చూద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, తర్వాత ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ టెన్సెస్. మళ్ళీ పాస్ట్లో చూద్దాం. పాస్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో ఈ విధంగా మనకి 3 మెయిన్ టెన్సెస్ అండ్ టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ 4 అండి, పాస్ట్ టెన్స్ 4 అండ్ ఫ్యూచర్ టెన్స్ 4. సో 4 3s are 12. ఈ 12 టెన్సెస్ని మనం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నది లర్న్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, మీకు టాప్లో ఉంది సీరియల్ నంబర్ అండ్ తర్వాత టెన్స్. అండ్ ఈ టెన్స్ తర్వాత మళ్ళీ మనకి యూసేజ్ అంటే ఏ సందర్భంలో మనం ఏ టెన్స్ని వాడాలి అన్నది
ఇక్కడ ఉంది, తర్వాత వర్బ్ ఫామ్స్ ఇచ్చారు. ఓకే రైట్, మళ్ళీ చూద్దాం. ఈ ప్రతి టెన్స్ని కూడా లర్న్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లోగా వెళ్దాం. ఆ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. అతను పువ్వులు అమ్ముతాడు అంటే అతని పని అదండి, అతను చేసే పని అది. సో దాన్నే మనం రెగ్యులర్ యాక్షన్స్ అంటాం. అంటే రోజు అతను పని చేస్తాడు. ఏం పని? పువ్వులు అమ్మడం. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం రెగ్యులర్ యాక్షన్స్ అంటే డైలీ యాక్షన్స్, రోజు జరిగే పనులకి వాడేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. అండ్ ఇక్కడ మనకి వర్బ్ ఫామ్ వచ్చేసి V1 లేదా V5 అండి. ఆ V5నే మనం V1+S అంటాం. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ప్రతి టెన్స్లో 2 పాయింట్స్. ప్రతి టెన్స్కి 2 కళ్ళ లాంటివండి ఇవే. ఒకటి యూసేజ్ అంటే ఏ సందర్భంలో మనం ఉపయోగించాలి, వర్బ్ ఫామ్స్ ఆ సందర్భంలో మనకు కావాల్సిన వర్బ్ ఫామ్స్ ఏంటి అని. మనం ప్రీవియస్ వీడియోస్లో యూసేజ్ని వర్బ్ ఫామ్స్ మీదనే ఫోకస్ పెట్టాం. టెన్స్ అన్న పేరు ఎక్కడ వాడలేదు, వాడాల్సిన అవసరము లేదు, చూద్దాం అయినప్పటికీ. సో ఇక్కడ చూడండి, మనకి అతను పువ్వులు అమ్ముతాడు అంటే హీ సెల్స్ ఫ్లవర్స్ అంటాం. అండ్ మళ్ళీ సెకండ్ వన్ చూద్దాం. అతను పువ్వులు అమ్ముతున్నాడు అంటే ఏంటి? ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా అతను అమ్ముతున్నాడు అన్న పాయింట్ మీద ఫోకస్ పెడుతున్నాం. దాన్నే మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. కంటిన్యూయస్ అంటే ఏంటి? కొనసాగుతూ ఉన్న పని. ఇలాంటప్పుడు మనకి యామ్ వర్బ్ ఫామ్ మీదే ఫోకస్ పెడుతున్నాం. చూడండి, ఈజ్ ఆర్ V1+ing ఫామ్ వస్తుంది. సో అతను పువ్వులు అమ్ముతున్నాడు అంటే హీ ఈజ్ సెల్లింగ్ ఫ్లవర్స్. ఐ ఉంటే యామ్ అంటాము, ఈజ్ ఉంటే హీ షీ ఇట్ అన్న సబ్జెక్ట్స్ యూస్ చేస్తాము, ఆర్ ఉంటే వి యు దే వాడుతాము. అండ్ ఇప్పుడు చూడండి, అతను పువ్వులు అమ్మాడు అంటే ఇప్పుడే అమ్మాడు, కంప్లీట్ అయిపోయింది అమ్మడం, అతను ఫ్రీ అయిపోయిండు. సో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అండి. దీన్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే ఇప్పుడిప్పుడే ఒక పని అయిపోయింది. అలాంటప్పుడు మనం హ్యావ్ లేదా హ్యాస్తో V3 యూస్ చేస్తాం. హీ హ్యాస్ సోల్డ్ ఫ్లవర్స్. అతను పువ్వులు అమ్మాడు అంటే ఈ విధంగా చెప్తాం మనం ఇంగ్లీష్లో. హ్యావ్ ఎప్పుడు వస్తుంది అంటే ఐ వి యు దే ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది. హ్యాస్ అన్నది హీ షీ ఇట్కి హ్యాస్ యూస్ చేస్తాం. ఇక్కడ హీ ఉంది కాబట్టి హ్యాస్ యూస్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో లాస్ట్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్ 4 కదా, మళ్ళీ 3 ప్రజెంట్ టెన్సెస్ చూసాం. మళ్ళీ లాస్ట్ ప్రజెంట్ టెన్స్ అన్నది ఏంటో కూడా ఇప్పుడు లర్న్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకున్న 4th వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాం. అతను పువ్వులు అమ్ముతూ ఉన్నాడు అంటే గత 5 రోజుల నుండో లేకపోతే గంట నుండో ఇలా అండి, లేకపోతే 5 సంవత్సరాల నుండో. అంటే చూడండి, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. స్టార్టింగ్ పాయింట్ అన్నది పాస్ట్లో ఉందండి, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అంటే గతంలో ప్రారంభమయ్యి ఒక పని ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూస్ చేస్తాం. దానికే మనం హ్యావ్ లేదా హ్యాస్ బీన్ V1+ing ఫామ్ వాడతామండి. హీ హ్యాస్ బీన్ సెల్లింగ్ ఫ్లవర్స్ అంటాం. మళ్ళీ పాస్ట్ టెన్స్లోకి వెళ్దాం. పాస్ట్ టెన్స్లో మొదటి పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. అతను పువ్వులు అమ్మాడు అయిపోయింది, ఇప్పుడిప్పుడే కాదండి ఇది, ఎస్ గతంలో అయిపోయింది. సో పాస్ట్ యాక్షన్స్ అండి. అంటే గతంలో జరిగిపోయిన పనులకి మనం V2 అన్న వర్బ్ ఫామ్, వర్బ్ సెకండ్ ఫామ్ వాడుతాం. కాబట్టి అతను పువ్వులు అమ్మాడు అంటే హీ సోల్డ్ ఫ్లవర్స్. టెన్స్ నేమ్ తెలియకపోయినా పర్వాలేదు, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఎప్పుడంటే ఆ యూసేజ్ వర్బ్ ఫామ్స్ మీద ఫోకస్ పెట్టండి చాలు.
మళ్ళీ అతను పువ్వులు అమ్ముతూ ఉండెను అంటే యాక్షన్ కొనసాగుతూ ఉంది, ఎప్పుడు పాస్ట్, కాబట్టి దీన్ని మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటామండి. అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పనులకి మనం యూస్ చేసే టెన్సే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. అండ్ వర్బ్ ఫామ్ వచ్చేసి వాజ్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అతను పువ్వులు అమ్ముతూ ఉండెను అంటే హీ వాజ్ సెల్లింగ్ ఫ్లవర్స్. అండ్ మళ్ళీ పాస్ట్లో మనకి 7th వన్ చూద్దామండి. ఇప్పుడు పాస్ట్లో ఇంకా మనకి ఉన్నవి టెన్సెస్, అదే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఇక్కడ ఇవ్వలేదు, ఎక్కడా కూడా మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని లెర్న్ చేయలేదండి. ఎందుకు అంటే ఇది అడ్వాన్స్డ్ టెన్సెస్, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఇవి తెలియకపోయినా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. వెల్, మళ్ళీ సింపుల్కి వెళ్దామండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అతను పువ్వులు అమ్ముతాడు రేపు అలా, లేకపోతే ఎల్లుండి, ఈరోజు సాయంత్రం అలా, అంటే భవిష్యత్తులో జరగబోయే పనులండి. దీన్నే మనం ఫ్యూచర్ యాక్షన్స్ అంటున్నాం. అంటే భవిష్యత్తులో జరగబోయే పనులకి మనం వర్బ్ వచ్చేసి విల్ ప్లస్ V1 యూస్ చేసుకుంటాం. హీ విల్ సెల్ ఫ్లవర్స్ అండి. సో ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్తులో జరగబోయే పనులకి విల్ ప్లస్ V1తో యూస్ చేస్తాం. సో చూడండి, ఆ పని మనం ప్రస్తుతం జరుగుతూ ఉందా, ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే గతంలో కంప్లీట్ అయిందా అన్న దాన్ని బట్టి మనం వర్బుని వాడాలండి. అదే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మిగతా ఫ్యూచర్ టెన్సెస్ అంటే అవి కూడా మనం నేర్చుకోలేదు. ఎందుకు అంటే అవి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడని వాటిని నేర్చుకోవడం మనం పక్కకు పెట్టేసుకొని వాడే వాటిని డీప్గా లర్న్ చేయడం ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మనం చూడబోతున్నామండి. మళ్ళీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం లర్న్ చేసాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నది ఎప్పుడు వాడుతాము? రెగ్యులర్ యాక్షన్స్. ఇప్పుడు చూడండి, కాస్త డీప్గా మనం లర్న్ చేయబోతున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం రోజు చేసే పనులు లేదా అలవాట్లకి ఉపయోగిస్తామండి. ఇక్కడ మనకి రావాల్సిన వర్బ్ ఫామ్ వచ్చేసి V1 లేదా V1 ప్లస్ S అండి. అంటే ప్లే లేదా ప్లేస్, ఈ విధంగా యూస్ చేస్తాం మనం. ఇక్కడ మనం డీప్గా లర్న్ చేయాలనుకున్నాం కదా, దాన్ని అంటే పాజిటివ్ సెంటెన్స్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ అంటే మనకి ఉన్న అలవాట్లని తెలియజేయడం, నెగిటివ్ అంటే మనకి లేని అలవాట్లని తెలియజేయడం. పాజిటివ్ SR నో క్వశ్చన్స్ అంటే ఒకరికి ఒక అలవాటు ఉందా అని క్వశ్చన్ చేయడం. నెగిటివ్ SR నో క్వశ్చన్స్ అంటే ఒకరికి ఒక అలవాటు లేదా అని క్వశ్చన్ చేయడం అండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అవసరం లేని టెన్సెస్ని నేర్చుకోవడం కన్నా అవసరం తర్వాత బాగా ఉపయోగించే టెన్సెస్ని మనం డీప్గా లర్న్ చేయడం ఇంపార్టెంట్. చూద్దాం ఇప్పుడు తెలుగులో మనం. ఆమె చెస్ ఆడుతుంది, ఆమె చెస్ ఆడదు, ఆమె చెస్ ఆడుతుందా, ఆమె చెస్ ఆడదా. ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అండి. మళ్ళీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆమె చెస్ ఆడుతుంది అంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి షీ ప్లేస్ చెస్. ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చాము చూడండి. సబ్జెక్ట్ ప్లేస్లో షీ, తర్వాత షీ ఉంది కాబట్టి ప్లేస్ V5 వచ్చింది. అండ్ RP అంటే రిమైనింగ్ పార్ట్ అండి. జనరల్గా గ్రామర్ బుక్స్లో ఆబ్జెక్ట్ అంటారు. మనం గ్రామర్ని పక్కకు పెట్టేసుకొని సింపుల్గా కన్వీనియంట్గా ఉండడానికి RP అనుకున్నాం, రిమైనింగ్ పార్ట్. V1 రావచ్చు, S ఫాము రావచ్చు. V1 ఎప్పుడు వస్తుంది, S ఫామ్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా లర్న్ చేద్దామండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ V1 అంటే ప్లే, డ్రింక్, ఈట్, కమ్, గో, హెల్ప్, డిస్ట్రిబ్యూట్. ఇలాంటి వర్బ్స్ని మనం ఎలాంటి సబ్జెక్ట్స్తో వాడుతాము అంటే ఐ, వి, యు, దే. ఐ గో, వి గో, యు గో, దే గో, ఆ విధంగా యూస్ చేస్తాం. ఒకవేళ ఎస్ ఫామ్ రావాలి అంటే మనకి హీ, షీ, ఇట్ యూస్ చేస్తాం. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ అండి. వెల్, మళ్ళీ ఆమె చెస్ ఆడదు, ఆమెకి అలవాటు లేదు అన్నప్పుడు నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. దీన్నే మనం
షీ డజంట్ ప్లే చెస్ అని యూస్ చేస్తామండి ఇంగ్లీష్లో. సబ్జెక్ట్ తర్వాత డజంట్ కానీ డోంట్ కానీ వస్తుంది. చూడండి నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ వాడాలి. నాట్ వాడినప్పుడల్లా కూడా ఎన్ఓటి నాట్ అన్న నెగిటివ్ వర్డ్ని యూజ్ చేసినప్పుడల్లా మనం డూ కానీ డస్ కానీ వాడాలి. అది హ్యాబిచువల్ యాక్షన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ పాజిటివ్లో వాడలేదు, ఎందుకంటే నాట్ రాలేదు కాబట్టి డూ డస్ అవసరం లేదు. నాట్ వచ్చింది కాబట్టి డూ డస్ యూస్ చేసుకోవాలి. సో డూ ఎప్పుడు వస్తుంది, డస్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా చూద్దాం. ఫస్ట్ మనకి డస్ అన్నది హీ షీ ఇట్కి వాడతాం. ఎస్ వచ్చింది చూడండి ఇక్కడ. ఈ ఎస్ వచ్చినప్పుడల్లా కూడా మనకి హీ షీ ఇట్ యూజ్ చేస్తామండి. ఇక్కడ కూడా ఎస్ వచ్చింది కదా, V1 ప్లస్ ఎస్, కాబట్టి హీ షీ ఇట్. మళ్ళీ డూ అన్నది వి యూ దే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అండి. సో హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్ అంటాం. అదే డోంట్ అయితే ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్ అని. ఆమె చెస్ ఆడదు అంటే షీ డజంట్ ప్లే చెస్. చూడండి ఇక్కడ మనకి డూ ఆర్ డస్ వచ్చిన తర్వాత లేకపోతే నాట్తో డోంట్ లేదా డజంట్ వచ్చినప్పుడు కేవలం V1 మాత్రమే ఉపయోగిస్తామండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. V1 పాజిటివ్లో V1 లేదా V5 అనుకున్నాం, అదే V1 ప్లస్ ఎస్. కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదు, ఓన్లీ V1 మాత్రమే ఉంది. ఎందుకంటే డూ డస్ తర్వాత మనం ఎప్పుడైనా సరే V1నే యూస్ చేయాలి ఏ సబ్జెక్ట్ వచ్చినా. వెల్ ఇప్పుడు మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెగటివ్లో కానీ క్వశ్చనింగ్లో కానీ హెల్పింగ్ వర్బ్ వాడతామండి. ఆమె చెస్ ఆడుతుందా క్వశ్చన్ కదా. సో డస్ షీ ప్లే చెస్. ఫస్ట్ డూ కానీ డస్ కానీ వచ్చి సబ్జెక్టు V1 RP వస్తుందండి. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఒక సెట్ ఇచ్చాను, మీరు ఇలాంటి సెట్స్ నంబర్ ఆఫ్ సెట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆమె చెస్ ఆడదా అంటే డజంట్ షీ ప్లే చెస్ అండి. వెల్ మళ్ళీ ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ని మారుద్దాం, హీ తీసుకుందాం, తర్వాత ఇక్కడ స్పీక్స్ తీసుకుందాం, ఇంగ్లీష్ అని తీసుకుందాం. హీ స్పీక్స్ ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళీ నెగిటివ్ అయితే హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. అదే పాజిటివ్ క్వశ్చన్ అయితే డస్ హీ స్పీక్ ఇంగ్లీష్. నెగిటివ్ అయితే డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అండి. సో ఉన్న అలవాటు, లేని అలవాటు, అలవాటు ఉందా, అలవాటు లేదా అని క్వశ్చన్ చేయడానికి ఇలా యూస్ చేస్తాం. అండ్ ఇంకొక 2 కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నాట్ నెగిటివ్లో ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ రావాలి ఆ టెన్స్ని బట్టి. క్వశ్చనింగ్ అప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ రావాలి ఆ టెన్స్ని బట్టి. కమ్ వెల్కమ్ టు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ని తెలియడానికి ఉపయోగించే టెన్స్. దీన్నే మనం తెలుగులో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పని జరుగుతుంటుంది కదా, అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యూస్ చేస్తాం. అండ్ మనకు కావాల్సిన వర్బ్ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అండి. ఇవి మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్కి యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్. యామ్ అన్నది ఐతో యూస్ చేస్తాం. ఈజ్ హెస్ వచ్చింది కాబట్టి హీ, షీ, ఇట్తో యూస్ చేస్తాం. ఆర్ అన్నది వి, యు, దేతో యూస్ చేస్తాం. వెల్ మళ్ళీ ఇప్పుడు మనం తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. ఆమె చెస్ ఆడుతోంది, ఆమె చెస్ ఆడటం లేదు. ఆమె చెస్ ఆడుతున్నదా, ఆమె చెస్ ఆడటం లేదా. ఇక్కడ కూడా మనం పాజిటివ్లో, నెగిటివ్లో, పాజిటివ్ క్వశ్చన్లో ఈ సెంటెన్స్ని చేయడం జరిగింది, ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆమె చెస్ ఆడుతుంది అంటే షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడటం లేదంటే షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడుతున్నదా అంటే క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో బిగిన్ చేయండి. ఈ షీ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడటం లేదా అంటే ఈజ్ షీ లేదా హీ షీ నాట్ ప్లేయింగ్ చెస్ అని యూస్ చేస్తామండి. వెల్ మళ్ళీ ఇక్కడ మనం షీకి బదులుగా హీ పెట్టేద్దాం అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ తీసుకుందాం. హీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, హీ ఈజ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, హీజ్ హీ లేదా ఈజెంట్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ అండి.
సో అక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెల్కమ్ టు దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్కి మనం యూజ్ చేసే టెన్స్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటామండి. చూడండి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే పూర్తయిపోయిన పనులు. ఇలా ఇప్పుడే పూర్తయిపోయిన పనులకి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం కదా, దానికే మనం హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 వాడతామండి. హ్యావ్ లేదా హ్యాజ్ హెల్పింగ్ వర్బ్స్, V3 అన్నది వర్బ్లోని థర్డ్ ఫామ్. వీడియో నెంబర్ 10లో మనం V1, V2, V3 ఫామ్స్ ఒక 600 ఇచ్చాము. అన్నీ కలిసి అప్రాక్సిమేట్లీ వాటిని డైలీ వీలున్నప్పుడల్లా ఫ్రీ ఉన్నప్పుడల్లా వాచ్ చేయండి. హ్యావ్, హ్యాస్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మళ్ళీ సబ్జెక్ట్ని బట్టి మనం కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. హ్యావ్ అన్నది I, we, you దేకి వాడతాం. హ్యాస్లో ఎస్ ఉంది కాబట్టి హీ, షీ, ఇట్కి యూస్ చేస్తాం. వెల్, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఆమె చెస్ ఆడింది అంటే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి ఆమె చెస్ ఆడటం. ఆమె చెస్ ఆడలేదు, ఇంకా ఆడలేదు. ఆమె చెస్ ఆడిందా, ఇప్పటికైనా చెస్ ఆడిందా. ఆమె చెస్ ఆడలేదా, ఇప్పటికైనా ఆమె చెస్ ఆడలేదా. ఎస్, ఇక్కడ కూడా మనం పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎస్ అన్న క్వశ్చన్స్ చూద్దాం. ఆమె చెస్ ఆడింది అంటే షీ హ్యాస్ ప్లేడ్ చెస్. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ షీ, తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. హెల్పింగ్ వర్బ్స్ అవి. షీ ఉంది కాబట్టి హ్యాస్ తీసుకున్నాం. V3 ప్లేడ్ చెస్. ఆమె చెస్ ఆడలేదు అంటే షీ హ్యాస్ ఇంట్ లేదా షీ హ్యాస్ నాట్ ప్లేడ్ చెస్. రెండు కరెక్ట్ అండి. హ్యాస్ నాట్ అనొచ్చు, హ్యాస్ ఇంట్ అనొచ్చు. ఆమె చెస్ ఆడిందా క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. హ్యాస్ షీ ప్లేడ్ చెస్. ఆమె చెస్ ఆడలేదా అంటే హ్యాజెంట్ షీ ప్లేడ్ చెస్ అండి. సో మళ్ళీ మనం ప్రజెంట్ టెన్స్లోని చివరి ప్రజెంట్ టెన్స్ లర్న్ చేయబోతున్నాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఏ సందర్భంలో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వస్తుందో చూద్దాం. గతంలో ఒక పని ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న పనులండి. అంటే ఇప్పుడు నేను ఈ ఊర్లో ఉండబట్టి 30 years అయిందండి. ఇప్పటికీ ఈ ఊర్లోనే ఉంటున్నాను. అలా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చెప్పుకోవచ్చు. నేను 24 years క్రితం స్టార్ట్ చేశానండి టీచింగు, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అలా గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న పనులకి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి పాజిటివ్, నెగటివ్ క్వశ్చన్స్ చూద్దాం. ఆమె చెస్ ఆడుతోంది, ఆమె చెస్ ఆడటం లేదు. ఆమె చెస్ ఆడుతుందా, ఆమె చెస్ ఆడటం లేదా. అంటే షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ మనకి హ్యావ్ లేదా హ్యాజ్, బీను, V1 ప్లస్ సింగ్ ఫామ్ అండి. ఇంత పెద్దగా ఉంటుంది వర్బ్ ఫామ్. ఆమె చెస్ ఆడటం లేదా, షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడుతున్నదా, హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ చెస్. హ్యాషింట్ ఆర్ హ్యాజింట్ షీ బీన్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ మనం ఈ టెన్స్లో జనరల్గా షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 1 o'clock ఫర్ 2 hours ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తుంటామండి. ఈ టెన్స్ని కూడా చాలా తక్కువగా వాడుతాం, కానీ వాడుతాం కాబట్టి లర్న్ చేస్తున్నాం. వెల్, మళ్ళీ ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ అండి. మనం చాలా టెన్సెస్ అంటే అన్ని టెన్సెస్లో ఎక్కువగా యూజ్ చేసే టెన్సే ఈ సింపుల్ పాస్ట్ అండి. దీని మీదే మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ యాక్షన్స్, గతంలో జరిగిన పనులు. అంటే మీరు నిన్న చేసిన పనులు, లాస్ట్ వీక్ చేసిన పనులు, లాస్ట్ మంత్, ఈరోజు కూడా చేసిన పనులు, అది ఖచ్చితమైన సమయం అంటే 3ంటికి, 4ంటికి, 2ంటికి ఇలా ఖచ్చితమైన సమయాన్ని మీరు మెన్షన్ చేసినప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తామండి. ఇక్కడ రావాల్సింది మనకి V2. ఓకే, నెగటివ్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ రావాలి, క్వశ్చనింగ్లో కూడా హెల్పింగ్ వర్బ్ రావాలి. మళ్ళీ ఇక్కడ రావాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటో కూడా చూడబోతున్నాం మనం. వెల్, తెలుగు సెంటెన్సెస్ చూద్దాం ఇప్పుడు. ఆమె చెస్ ఆడింది, ఆమె చెస్ ఆడలేదు. ఆమె చెస్ ఆడిందా, ఆమె చెస్ ఆడలేదా. చూడండి, పాజిటివ్లో, నెగిటివ్లో, తర్వాత క్వశ్చన్స్. ఆమె చెస్ ఆడింది అంటే షీ ప్లేయిడ్ చెస్, V2. చూడండి,
ప్లేయిడ్ యూస్ చేశాం. షీ ప్లేయిడ్. ఆమె చెస్ ఆడలేదు, నెగటివ్ కాబట్టి కంపల్సరీగా నాట్ రావాలి, హెల్పింగ్ వర్బ్ కూడా రావాలి. పాస్ట్ కాబట్టి మనకి డిడ్ వచ్చింది ఇక్కడ. షీ డిడింట్ ప్లే చెస్. చూడండి ఇక్కడ పాజిటివ్లో V2 వస్తుంది పాస్ట్లో, అదే మళ్ళీ నెగిటివ్ అయితే V1 వస్తుంది. ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి మనకి కంపల్సరీగా డిడ్ తర్వాత V1ఏ రావాలి. ఇక్కడ పాజిటివ్ ఫస్ట్ దాంట్లో డిడ్ రాలేదు కాబట్టి V2 వాడాం. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇంకా స్కోప్ లేదండి, V1ఏ వాడాలి. ఆమె చెస్ ఆడిందా క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ డిడ్. షీ ప్లే చెస్ కరెక్ట్. ఇక్కడ కూడా డిడ్ వచ్చింది కాబట్టి మనకి V1ఏ వస్తుంది. ఆమె చెస్ ఆడలేదా అంటే డిడింట్ షీ ప్లే చెస్. సో ఈ విధంగా మనం పాజిటివ్లో ఉంది V2 అని చెప్పేసి నెగిటివ్లో V2 పెట్టుకోవడానికి రాదు, చూశారుగా. ఎందుకంటే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి నెగిటివ్ అండ్ క్వశ్చన్లో. అండ్ మళ్ళీ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాము అంటే పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్కి యూజ్ చేస్తాము. అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పనులు. ఇలాంటప్పుడు మనకి వాజ్ లేదా వర్ వచ్చి V1 ప్లస్ సింగ్ ఫామ్ వస్తుంది. వాజ్ అన్నది ఐ, హీ, షీ, ఇట్కి యూజ్ చేస్తాం. వర్ అన్నది VU, దేకి వాడుతామండి. ఆమె చెస్ ఆడుతూ ఉన్నది అంటే షీ వాజ్ ప్లేయింగ్ చెస్. ఇది మనకి పాజిటివ్ అవుతుంది. మళ్ళీ ఆమె చెస్ ఆడుతూ లేకున్నది అంటే నెగటివ్ కాబట్టి షీ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనం క్లియర్గా ఇక్కడ ఇచ్చాం, ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఆమె చెస్ ఆడుతూ ఉన్నదా క్వశ్చన్ కాబట్టి పాస్ట్లో వాజ్ షీ ప్లేయింగ్ చెస్. ఆమె చెస్ ఆడుతూ లేకున్నదా వాజెంట్ షీ ప్లేయింగ్ చెస్ లేదా వాజ్ షీ నాట్ ప్లేయింగ్ చెస్ అని యూస్ చేస్తామండి. అండ్ మళ్ళీ మనం టెన్సెస్లో డిస్కస్ చేసుకున్న లాస్ట్ టెన్స్ అన్ని టెన్సెస్ మనం డిస్కస్ చేసుకోలేదు, అన్నీ అవసరం లేదు మన స్పోకెన్ ఇంగ్లీష్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరండి, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వేరే అండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మన ముందున్న చివరి టెన్స్ ఇది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులు. ఫ్యూచర్ అంటే వెరీ నెక్స్ట్ మినిట్, వెరీ నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ అవర్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలా అండి. సో ఆమె చెస్ ఆడుతుంది, ఆమె చెస్ ఆడదు, ఆమె చెస్ ఆడుతుందా, ఆమె చెస్ ఆడదా. వెల్ మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ ఉన్నప్పుడల్లా మనకి విల్ రావాలండి కంపల్సరీగా. ఎందుకంటే విల్ అన్నది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్. ఆమె చెస్ ఆడుతుంది అంటే షీ విల్ ప్లే చెస్. ఆమె చెస్ ఆడదు అంటే షీ వోంట్ ప్లే చెస్. ఆమె చెస్ ఆడుతుందా క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ విల్ షీ ప్లే చెస్. ఆమె చెస్ ఆడదా అంటే వోంట్ షీ ప్లే చెస్ అండి. సో ఈ విధంగా మనం కావాల్సిన టెన్సెస్ని డీప్గా లర్న్ చేయడం, డీప్గా ప్రాక్టీస్ చేయడం, డీప్గా వీటిని మనం సీరియస్గా తీసుకొని ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్లో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ని కంప్లీట్ చేయండి. మొత్తం ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ టెన్స్ నేమ్స్ రాయండి. ఇక్కడ ఫస్ట్ దానిలో సీరియల్ నెంబర్ తర్వాత ఉన్న దానిలో టెన్స్ తర్వాత యూసేజ్ అంటే ఆ టెన్స్ని ఏ సందర్భంలో వాడుతాము, తర్వాత దానికి కావాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్లో ఇవ్వండి ఒకటి. ఆ విధంగా టేబుల్ని కంప్లీట్ చేసేయండి. అండ్ మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు టోటల్గా 7 టెన్సెస్ ఉన్నాయండి. అంటే 12 టెన్సెస్లో మనం లర్న్ చేసింది కేవలం 7 టెన్సెస్ని మాత్రమే. కానీ వీటిని డీప్గా పాజిటివ్లో, నెగిటివ్లో, క్వశ్చనింగ్లో, WH క్వశ్చన్స్లో కూడా మనం లర్న్ చేసామండి ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది కదా ఫస్ట్ వన్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఒక సెట్ రాయండి. అంటే పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి, పాజిటివ్ క్వశ్చన్ ఒకటి, నెగిటివ్ క్వశ్చన్ ఒకటి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజెంట్ కంటిన్యూయస్కి, ప్రజెంట్ పర్ఫెక్ట్కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అండి. వీటన్నింటికి అంటే ఇక్కడ చూడండి, నేను ఒక టెన్స్ తీసుకున్నాను కదా, ఫ్యూచర్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఇలా మీరు ప్రతి టెన్స్కి కూడా పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీరు రాయండి. అండ్ మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో మనం అడ్జెక్టివ్స్ని, అడ్వర్బ్స్ని అండ్ లాస్ట్ వీడియోలో కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లర్న్ చేయబోతున్నాం. వాటిని కూడా వాచ్ చేయండి. అండ్ హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ సో మచ్.